నేడు ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పై స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. పిటిషన్ లో భాగంగా కవిత ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. కాగా లిక్కర్ కేసుకు సంబంధించి నేడు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇక పిటిషన్ లో కవిత పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని తెలిపారు. అలాగే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని తనను లిక్కర్ కేసులో ఇరికించారని కవిత చెప్పుకొచ్చారు. తన పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు. మరోవైపు కవిత వాదనలను ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ వాదనలు ఇలా ఉన్నాయి. కవిత లిక్కర్ కేసులో కింగ్ పిన్ అని ఆప్ సౌత్ గ్రూప్ కు మధ్య కవిత దళారిగా వ్యవహరించారు. లిక్కర్ స్కామ్ లో భాగంగా 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర. ఇండో స్పిరిట్ ద్వారా తిరిగి ముడుపులు వసూలు చేశారు. కిక్ బ్యాక్స్ చేరవేతలో కవిత కీలకంగా ఉన్నారు. సాక్ష్యాలు దొరకకుండా కవిత తన ఫోన్లో డేటాను డిలీట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఈడీ నోటీసులు ఇచ్చాక వాట్సాప్ డేటాను డిలీట్ చేశారు. డిజిటల్ ఆధారాలు లేకుండా ముందు జాగ్రత్త పడ్డారు. కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెకు నోటీసు ఇచ్చిన వెంటనే అరుణ్ పిల్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు. అరుణ్ ను బెదిరించి వాంగ్మూలం ఉపసంహరించుకునేలా చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులకు ప్రభావితం చేయగలరు. సాక్ష్యాలను ధ్వంసం చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వకూడదని కోరుతున్నారు. నేడు ఈడీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పై స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. పిటిషన్ లో భాగంగా కవిత ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. కాగా లిక్కర్ కేసుకు సంబంధించి నేడు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇక పిటిషన్ లో కవిత పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని తెలిపారు. అయితే దీనిపై మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో మధు లైన్ లో ఉన్నారు. మధు, చెప్పండి. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత పిటిషన్ దాఖలు చేసింది. రెగ్యులర్ బెయిల్ అంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తనను అరెస్ట్ చేయడం, లిక్కర్ స్కామ్ కు సంబంధించి విచారణ అంతా కూడా పూర్తయిన నేపథ్యంలోనే ఇక తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత రౌత్ అవెన్యూ కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఆ పిటిషన్ సంబంధించి వాదనలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వీళ్ళ తరఫున ఉన్నటువంటి వాదనలు ఏదైతే ఉన్నాయో ఈ వాదనలు కూడా కంప్లీట్ అయిపోయిన నేపథ్యంలోనే బెయిల్ మంజూరు అవుతుందా లేదా అనేది చూడాలి. సౌత్ అవెన్యూ కోర్టులో జరగబోతున్నటువంటి
ఈ వాదనలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత తరపున ఉన్నటువంటి అడ్వకేట్లు వాదనలు వినిపించబోతున్నారు. తనకు ఈ కేసుతో ఏమాత్రం కూడా సంబంధం లేదు, కేవలం ఒక కక్షపూర్తంగానే తను ఈ కేసులో ఇరికించారు అంటూ కూడా కవిత తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల కవిత తరఫున కవితకు ఇప్పటికిప్పుడు బెయిల్ మంజూరు చేస్తే జరగబోయే పరిణామాలు ఏదైతున్నాయో వాటిని కూడా విచారించబోతున్నారు. వాటన్నిటి కూడా తమ వాదనల రూపంలో వాదించబోతున్నారు. సో ఈ రెండు వైపుల వాదనలు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల వాదనలు, అదే విధంగా కవిత తరఫున వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అని చూడాలి. చాలా కీలకమైనటువంటి తీర్పుగానే మనం చూడవచ్చు. ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత కవిత బయటికి ఎప్పుడు వస్తుంది, బెయిల్ మీద ఎప్పుడు మంజూరు వస్తుంది అని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, కవిత కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో తన కొడుకు ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా బెయిల్ మంజూరు చేయాలని అడిగినప్పుడు దానిని కూడా ధర్మాసనం కొట్టివేసింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఈడీ నమోదు చేసినటువంటి కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత తన పిటిషన్ దాఖలు చేయడము, దానికి సంబంధించి వాదనలు కూడా కంప్లీట్ అయిపోయిన నేపథ్యంలోనే ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది రౌత్ అవెన్యూ కోర్టు అనేది ఈ రోజు తేలిపోయే అవకాశం ఉంది. రైట్ మధు, ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అయితే కవితకి వరుస షాక్లు ఇస్తుంది ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు. తిహార్ జైల్లో ఉండగానే మళ్ళీ అరెస్ట్ చేశారు. సో ఇలా కవిత ఒంటరిగా పోరాడుతున్నట్టే అనిపిస్తుంది. మధ్యంతర బెయిల్ కూడా క్యాన్సిల్ అయింది. సో కవితకు బెయిల్ వచ్చే అవకాశమే లేదని చెప్తున్నాయి. అయితే ఇటు కేసీఆర్ మూమెంట్స్ ఏం కనపడడం లేదు, దాని గురించి ఏమంటారు? అంటే ఇక్కడ ఒకటి, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత ఏదైతే కవితను అరెస్ట్ చేశారో ఆమె ప్రమేయం ఏంటి, లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆమె జరిపినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా కూడా బ్లాక్ మనీకి సంబంధించి కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారాయి. సో చేతులు మారినటువంటి ఆ డబ్బుల విషయంలో కొంత కీలకమైనటువంటి ఆధారాలనే ఈడీ అయితే సంపాదించింది. ఈడీ సేకరించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా రౌత్ అవెన్యూ కోర్టు ముందు ఉంచిన తర్వాత ఈమె ప్రమేయం అంటే సౌత్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని సౌత్ గ్రూప్ ద్వారా జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా వీళ్ళు రౌత్ కోర్టు ముందు ఉంచారు. సో డెఫినెట్ గా వాదనలు కూడా ఈడీ తరఫున వాదనలు కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉండబోతున్నాయి. అయితే కవిత తరఫున వాదనలు కూడా అదే స్థాయిలో కూడా వినిపించబోతున్నప్పటికీ రెండు వాదనలలో ఎవరి వైపు స్ట్రాంగ్ ఉంది, ఎవరు చెప్పేటటువంటి వాదనలో ధర్మాసనం ఎటు మొగ్గు చూపుతుంది అనేది చాలా కీలకం. సో ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కూడా వెళ్ళారు. కేటీఆర్ వెళ్ళి ఆమెను ఇక్కడ ఉన్నటువంటి అంటే సిబిఐ కస్టడీలో ఉన్నటువంటి కవితను కలవడము, జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఆమె వివరించడం, మాట్లాడడం అంతా కూడా మనం కూడా చూస్తాం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు కాబట్టి బెయిల్ పిటిషన్ మీద ఇక ఎటువంటి పూర్తిగా ధర్మాసనం మీదనే డిపెండ్ అయి ఉన్న నేపథ్యంలోనే ఇక ధర్మాసనంలో వాదనలు మాత్రమే కవిత, అదే విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వాదించబోతున్నారు. ఆ వాదనల అనంతరం కూడా ధర్మాసనం మాత్రం తీర్పు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మధు. మరోవైపు కవిత వాదనలను ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ వాదనలు ఇలా ఉన్నాయి. కవిత లిక్కర్ కేసులో కింగ్ పిన్ అని ఆప్ సౌత్ గ్రూప్ నకు మధ్య కవిత దళారిగా వ్యవహరించారు. లిక్కర్ స్కామ్ లో భాగంగా 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర. ఇండోస్పిటి ద్వారా తిరిగి ముడుపుల వసూలు చేశారు. కిక్ బ్యాక్స్ చేరవేతలో కవిత కీలకంగా ఉన్నారు. సాక్ష్యాలు దొరకకుండా కవిత తన ఫోన్లో డేటాను డిలీట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే ఈడీ నోటీసులు ఇచ్చాక వాట్సాప్ డేటాను డిలీట్ చేశారు. డిజిటల్ ఆధారం లేకుండా ముందుగా జాగ్రత్త పడ్డారు. కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెకు నోటీస్ ఇచ్చిన వెంటనే అరుణ్ పిల్లై తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నారు. అరుణ్ ను బెదిరించి వాంగ్మూలం ఉపసంహరించుకునేలా చేశారు. అయితే దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ ఫోన్ లో ఉన్నారు. సురేష్, చెప్పండి. యమున, మీకు తెలుసు అంటే ఈడీ కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి కవిత గారు దాఖలు చేసిన పిటిషన్ ని రౌజ్ రెవెన్యూ కోర్టు డిస్మిస్ చేసింది. దాని మీద రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవంగా 20వ తారీఖు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద విచారణ జరగాలి, కానీ 16వ తేదీకి ప్రీపోన్ చేశారు. అదే సమయంలో కవిత గారు రౌజ్ రెవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఈడీ కేసులో 4 పేజీల లేఖని న్యాయమూర్తి గారికి అందజేశారు. ఆ 4 పేజీల లేఖలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, తాను బలిపశువు, ఇందులో అసలు తన ప్రమేయం లేదు, నాను నిందితురాలను కాదు, నేను మొత్తం కూడా ఈడీ విచారణకి కానీ సిబిఐ విచారణ కానీ పూర్తిగా సహకరించాను, ఇదంతా కూడా పొలిటికల్ పార్టీలు ప్రతిపక్షాల మీద ఈడీ సిబిఐ ప్రయోగం అనేది భావించాల్సి ఉంటుంది అని చెప్తూ చివరిలో ఏంటంటే, తనకు 2వ కుమారుడు పరీక్షలు ఉన్నాయి, ఇప్పుడు బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత బ్రేక్ ఇయర్ కాబట్టి బెయిల్ మంజూరు చేయాలంటూ 4 పేజీల లేఖను ఒకటి అందజేశారు. సో ఆ లేఖ అంశం ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఈడీ కేసుకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ మీద విచారణ జరగబోతుంది. ఇంకోవైపు మీకు సిబిఐ కేసులో కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ, అంటే మీకు తెలుసు సిబిఐ ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ 23 వరకు కూడా, జ్యుడిషియల్ కస్టడీ అనేది 23 వరకు కూడా సిబిఐ కేసులో విధించారు. ఇంకోవైపు సిబిఐ దాంట్లో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని. అంటే ఇప్పుడు ఈడీ వాదనలు, ఈడీ కేసుకు సంబంధించి ఇవాళ వాదనలు మొదలవుతాయి. ఇవాళ మరి ఇరుపక్షాల వాదనలు అవుతాయి, మళ్ళీ ఇంకొక రోజుకి అవుతుంది. తర్వాత దాని మీద న్యాయమూర్తి గారు తన తీర్పు ఇవ్వబోతారు, ఈడీకి సంబంధించి ఇస్తారు. ఇంకోవైపు సిబిఐది కూడా, ఒకవేళ ఈడీలో రెగ్యులర్ బెయిల్ వచ్చినప్పుడు కూడా సిబిఐకి కూడా సంబంధించి కూడా బెయిల్ రావాలి. అప్పుడు మాత్రమే కవిత గారు తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఈడీకి సంబంధించి జరుగుతుంది, మళ్ళీ సిబిఐది విడిగా జరగాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ సిబిఐ కూడా నోటీస్ జారీ చేశారు. మళ్ళీ 24వ తారీఖున మళ్ళీ సిబిఐ దానికి సంబంధించి విచారణ జరపబోతున్నారు న్యాయమూర్తి గారు. అంటే ఈ లోపు ఈడీ తేలితే అప్పుడు మళ్ళీ సిబిఐ విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత ఆ బెయిల్ కి సంబంధించిన నిర్ణయం తీసుకుని తదనుగుణంగా వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ ఈడీకి సంబంధించి ఇవాళ బెయిల్ రాకపోతే, సో కవిత గారు జనరల్ గా హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్ళే, ఢిల్లీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్లే అవకాశం ఉంది. ఏమన్నా రైట్ సురేష్, థ్యాంక్ యూ.